ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్లో వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే మాత్రం మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో 4.1 లాక్ పోగొట్టుకున్నాడు. గూగుల్ సెర్చ్లో కనిపించిన మోసపూరితమైన కార్ రెంటల్ వెబ్సైట్తో లింక్ అయిన నకిలీ పేమెంట్ పేజ్లో తన కార్డ్ వివరాల్ని నమోదు చేసి మోసపోయాడు. ఓ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీసుల కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. శక్తి కార్ రెంటల్స్ అని కనిపించిన లింక్ పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధిని అంటూ ఓ వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్సైట్ ద్వారా టోకెన్గా 150 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు. దీంతో బాధితుడు తన డెబిట్ క్రెడిట్ కార్డులతో ఫీజు చెల్లించడానికి ట్రై చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ కొద్దిసేపటికే అతను అకౌంట్స్ నుంచి డబ్బులు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి 3,30,000, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి 80,056 రూపాయలు మొత్తం కలిపి 4.1 లాక్ కట్ అయ్యాయి. గూగుల్లో దేనికోసమైనా వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్లను 1-2 సార్లు ధృవీకరించుకొని ముందుకు వెళ్ళాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి కొత్త ఆల్గోరిథంను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది.